రాష్ట్ర సాంఘిక శాఖ ట్రైబల్ శాఖ మంత్రిగా, ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా గురుకులాల చదువుతున్న పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కానీ, భోజన వసతి కానీ, వాళ్ళు ఉండే పరిసరాలు కానీ, వారికి ఉండే అనేక మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేకంగా సర్ప్రైజ్గా రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ఇక్కడ మా ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా ఎవరైతే బోధన సిబ్బంది సోదరిమణులు, మా పిల్లలంతా కూడా భోజన పరంగా మంచి భోజనం ఇస్తున్న ప్రభుత్వ పరంగా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, ఈరోజు బెండకాయ కర్రీ, పప్పు, సాంబారు, పెరుగు అని చెప్పి మెనూ ఏదైతే ఈరోజు ఉందో ఆ మెనూ ప్రకారం ఉందని చెప్పేసి పిల్లలు ఎక్కడ కూడా భోజనం సంబంధించిన విషయంలో ఏ ఇబ్బంది లేదనే విషయం పిల్లలు చెప్పడం మాకు సంతోషంగా ఉంది. ఆ శాఖ మంత్రిగా రైస్ కొంత పగిలి వస్తుంది, ఆ రైస్ పగిలిన రైస్ వెంబడి తక్షణమే చేంజ్ చేసి దాని ప్లేస్లో ఫైన్ రైస్, క్వాలిటీ రైస్ ఇవ్వమని చెప్పేసి తేవాలని చెప్పేసి డాక్టర్ వెంబడే కలెక్టర్ గారికి, సివిల్ సప్లైకి సంబంధించిన కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదే రా వాటర్కి సంబంధించినటువంటి టోటల్ ఎక్విప్మెంట్ మొత్తం ఆర్ వాటర్ ప్లాంట్ మొత్తం కూడా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. దానికి రీప్లేస్ చేయాలని చెప్పేసి ప్రిన్సిపల్ గారు సంబంధించిన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడే నేను మా ట్రైబల్ గురుకుల సెక్రటరీ శారదా గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఒక 2-3 రోజుల పాటు రా వాటర్కి సంబంధించిన ప్లాంట్ మొత్తం కూడా రెస్టోర్ చేసి దానికి ఏ సామాన్ అవసరం ఉన్నా, లేకపోతే ఏ విధంగా కొత్త ఎక్విప్మెంట్ అవసరం ఉన్నా తక్షణమే దాన్ని మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్దపల్లి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా సెక్రటరీ శారదా గారు ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నారు, వారికి కూడా నేను ఫోన్ ద్వారా తెలియజేసినామా. దీనికి సంబంధించిన ప్రతిపాదన మల్లాపూర్ గురుకుల ప్రిన్సిపాల్ ద్వారా డ్రింకింగ్ వాటర్ కోసం రిప్రజెంటేషన్ ఇమీడియట్ వస్తే తక్షణమే డబ్బులు కూడా రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. వారు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎస్టిమేషన్ పోతే ఆ సంబంధించిన డబ్బులు కూడా వారు తక్షణమే శాంక్షన్ ఇస్తారనే విషయాన్ని ఆ శాఖ మంత్రిగా తెలియజేసుకుంటూ, గురుకులకు సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో ఎవరు ఊహించరు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుమారు ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులు, ఎస్సీ గురుకులాలు కానీ, ట్రైబల్ గురుకులాలు కానీ, అదేవిధంగా బీసీ గురుకులాలు కానీ, మైనార్టీ గురుకుల పిల్లలకు, అదే ప్రైమరీ స్కూల్లో, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు, జూనియర్ కాలేజ్ చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు 27 లక్షల మంది పిల్లలకు రాష్ట్రంలో కార్పొరేట్ లెవెల్లో ఉండాలని చెప్పి మంచి యూనిఫామ్స్, మంచి షూస్, మంచి బట్టలు సెంట్రల్ ప్రొక్యూర్ ద్వారా అతి త్వరలో రావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ పరంగా, ఫ్యాకల్టీ పరంగా కూడా ఉన్నతమైన స్థాయిలో చదువుకున్న విధంగా ఆ శాఖ మంత్రిగా ఈ స్థానికంగా ఈ మల్లాపూర్ కానీ, నందిమేడారం కానీ, ధర్మపురి నియోజకవర్గంలో కానీ, ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎక్కడైతే మైనర్ రిపేర్స్ ఉంటాయో, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటాయి, పిల్లలకు శానిటేషన్ సంబంధించిన బాత్రూమ్స్ ఇబ్బంది ఉంటే తాత్కాలిక మరమ్మతుల కోసం సుమారు 69 కోట్ల రూపాయల నిధుల కోసం నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాయడం జరిగింది. నేను తక్షణమే జగిత్యాల జిల్లాలో మా అవైలబిలిటీ ఫండ్స్ ఆఫ్ డిఎంఎఫ్టీ ద్వారా 2 కోట్ల రూపాయలు గురుకులాస్ ఇవ్వడం జరిగింది. జగిత్యాల జిల్లాలో ఎక్కడైతే ఎస్సీ గురుకులాస్ ఉన్నాయో, ఎస్టీ గురుకులాస్ ఉన్నాయో, పిల్లలకు డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా మన దానికి సంబంధించి మల్లాపూర్ కానీ, నందిమేడారం కానీ, గురుకులాస్ ఏమున్నా కూడా ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, ఎందుకంటే గురుకుల పిల్లలు చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వం ఎంతో నమ్మకంతో పిల్లలు చదివిస్తారు.